వీడెవడో నా ఇంట్లోకి నక్కి నక్కి లోపలికి వెళ్తున్నాడు. శాంతి ఏం చేస్తుంది లోపల? అరవదేంటి? ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేసావురా! నీ భార్య ఎందుకో ఊరేసుకోబోతుంటే నేను కాపాడడానికి వచ్చాను. నే కాపాడాను. నువ్వేం చేసావు? నువ్వు చంపేశావు. నీ చేతులారా నువ్వే నీ భార్యను చంపేశావు, కొట్టి చంపేశావు. లాలీ 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 జో. ఏంటి ఇలా జరిగింది? వీడు నిజంగా పిచ్చోడాడా లేకపోతే నటిస్తున్నాడా? ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇది నాకు చుట్టుకునేలా ఉందే. నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు. నువ్వు మామూలుడి కాదురా. నీ భార్య నువ్వే చంపేసి పిచ్చోళ్ళ నటిస్తే ఎవడు కనిపెట్టలేరనుకున్నావా? నేనెవరో తెలుసా? శ్రవణ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అరవింద్ గారు సార్, విని తీసుకొని లోపలేయండి. ఓకే సార్. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చానండి. అరే రే, ఆయన మార్నింగే క్యాంప్ వెళ్ళారు, రాత్రి కానీ రారు. అరే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఎస్ఐ గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. సరే మేడం, ఆయన రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, జర్నలిస్ట్ మేడం, మేడం రండి మేడం. నేను మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ హత్యలు చేసింది సూర్యబాబు కాదండి, మరి నా భార్య శాంతి. శాంతి? అవునమ్మా. ఇంతకీ నువ్వెవరు? నేను రవివర్మ గారి మేనేజర్ని. మేనేజర్? నా భార్య నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజమహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. నీ భార్యకి వాళ్ళపై పగెందుకు? రాజా రవీంద్రవర్మ ఎలాంటి వారు? ఆయనకేమమ్మా దేవుళ్ళు అంటారు, కానీ ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మాత్రం పిచ్చిదై తిరుగుతోంది. ఆ అమ్మాయి ఎందుకు అలా పిచ్చిగా తిరుగుతోందో నాకైతే తెలీదమ్మా. అయితే ఈ మర్డర్స్ అన్ని నీ భార్య శాంతి ఆత్మ చేసిందన్నమాట. మరి ఆ పిచ్చిది ఎక్కడ దొరుకుతుంది? ఆ పిచ్చిది ఆ ఊళ్ళోనే తిరుగుతోందమ్మా. మేడం, ఆటోకి అడ్డుపడింది ఆ పిచ్చిదే అనుకుంటా. రండి మేడం, తొందరగా వెళ్దాం. పద పద.
త్వరగా రా. నేను గుర్తున్నానా? ఏమ్మా బాగున్నావా? మా ఇంటికి వస్తావా? చాలా బొమ్మలున్నాయి, చక్కగా ఆడుకోవచ్చు. బొమ్మలు ఇస్తాను. బా, నువ్వు నోరు మూయరా. ఆడుకుందామా? నాతో వస్తావా? పెట్టు పెట్టు, వాడికి పెట్టు. నా బంగారు, దా వెళ్దాం, మనం వెళ్దాం. శ్వేత, శ్వేత, రోజా, రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకుంటా. థ్యాంక్ యూ సార్. ఏమా శ్వేత ఉందా అమ్మా? అమ్మాయి బయటికెళ్ళింది బాబు, నాకు తెలీదు. మైకేల్, మైకేల్, వీడెప్పుడు ఇంతే, చెప్పిన పని ఎప్పుడు చేయడు. అరే రోజా, రోజా, ఏ రోజా, లక్ష్మి నీళ్లు తీసుకురా. తెస్తున్నానమ్మా. రోజా, ఏమైంది? సూర్యబాబు వచ్చెళ్ళారమ్మా. ఓ సరే. రోజా, ఎవరు నువ్వు? ఏమైంది? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఇప్పుడు వచ్చిన ఆయన రాజా రవీంద్ర వర్మ గారు కదా? రాజా రవీంద్రవర్మ. ఇంతకీ నీకేమైంది? ఆ రోజు మేము ఆ రోజు అసలేం జరిగింది? నువ్వు పిచ్చిదాన్లా ఎందుకయ్యావు? ఆ రోజు నేను రాజా రవీంద్ర వర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా ఏయ్ ఆగవే, ఆగు. లోయలో పడి ఉంటుందిరా, చచ్చి ఉంటుంది. పదరా పోదాం. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. శ్వేత, చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. బావా, నువ్వు వెళ్ళిపో, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నావు? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. శ్వేత, మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత? బావా, మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. చంపే శ్వేత, నీ చేత్తో నన్ను చంపే. వదలరా, వదలు.
వద్దు బాబా, నన్నేం చేయకు. వద్దు వద్దు బాబా. నన్నేం చేయదు. రాయ్ ఆపరాని యాదవ్ యాక్టింగ్. అయినా తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని చూశాను కానీ, అరే నువ్వేంట్రా చంపే వాళ్ళ ముందు కూడా యాక్టింగ్ చేస్తున్నావు? ఆ భయపెట్టేదేదో నన్ను భయపెట్టరా. నీ స్ట్రాటజీ చాలా వెరైటీగా ఉందిరా. మీరే కదరా వీడిని కొట్టింది, ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారా? నన్ను రమ్మంటావా? నువ్వే వస్తావా? ఛా! ఎందుకో వాని కాల్చబుద్ధి అవ్వట్లేదు. వాడి దగ్గర ఏదో విషయం ఉందిరా. రాయ్ వెళ్ళి వాని పట్టుకోండి. పద.